హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. అయితే ఇది ఏపీకి సంబంధించింది కాదు, అది ముందుగానే అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఏపీకి సంబంధించింది కాదు. మిగిలిన రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో అయితే కనుక ఉద్యోగులకి, పెన్షనర్లకి డిఏ అయితే పెంచుతున్నారు. సో ఎంత పెంచుతున్నారు, ఏ రాష్ట్రాలు పెంచుతున్నారు, ఏంటి అక్కడ బయట పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి అయితే తెలుసుకుందాము. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎన్నికల వేళ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు, డిఏ పెంచుతున్న ప్రభుత్వాలు. వివరాలు చూస్తే లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 జనవరి 1 నుండి 3.75% కరువు భత్యం పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఇక మార్చి నెల వేతనంతో పాటు ఈ బకాయిలన్నింటినీ కూడా చెల్లించనున్నారు. అలాగే మొత్తం టోటల్గా చూసుకుంటే 42.5%కి పెంచుతున్నట్టు అవుతోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డిఏ 38.75% నుంచి 42.5%కి పెరగనుంది. అంటే ఒక కర్ణాటకే కాదు, మిగిలిన రాష్ట్రాలు కూడా పెంచుతున్నాయి. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి సంవత్సరం అదనంగా 1792 కోట్లు ఇంచుమించుగా కోట్ల భారం అయితే పడనుందని చెప్తున్నారు. ఇది మా ఉద్యోగుల పట్ల అంకిత భావాన్ని పునరుద్ఘాటిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయితే తెలిపారు. మరోవైపు యూజీసీ, అలాగే ఏఐసిటిఈ, ఐసీఆర్, జేఈఎన్ పే స్కేల్ కింద పనిచేసే సిబ్బందికి ప్రస్తుతం ఉన్న 46% డిఏను కర్ణాటక ప్రభుత్వం 50%కి అయితే పెంచడం జరిగింది. వాళ్ళకి ఇంకా పెంచింది. ఇక కేంద్రం కూడా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో డిఏ 4% పెంచి 50% తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ కూడా ఇదైతే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 49,18,000 మందికి, ఇంచుమించుగా 49 లక్షల మంది ఉద్యోగులకు, అలాగే 67 లక్షలకు పైగా, దగ్గరగా 68 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీనివల్ల ఇంచుమించుగా 12,868 కోట్ల భారం ఖజానాపై పడద్దని చెప్పారు. ఇక ఇప్పుడు చూసుకుంటే జార్ఖండ్, అరుణాచల్, హిమాచల్లో కూడా పెంచుతున్నారు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలాగా డిఏని ప్రస్తుతం ఉన్న 46% నుంచి 50%కి జార్ఖండ్ రాష్ట్రం, అరుణాచల్ రాష్ట్రం, హిమాచల్ రాష్ట్రం కూడా పెంచడం జరిగింది. ఈ డిఏ పెంపుతో రాష్ట్రంలో 1,90,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు అదనంగా 4% డిఏని ప్రకటించింది. జనవరి నుంచి అమల్లోకి వచ్చే పెంపుతో 68,800 మంది పైగా ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 33,000 మంది పైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఓవరాల్గా చూస్తే హిమాచల్ ప్రదేశ్ కూడా 4% పెంచింది. బట్ ఏపీలో మటుకు ఎప్పటి నుంచి ఇస్తారు, ఏంటి అయ్యారు, వీటి గురించి అయితే తెలియాల్సి ఉంది ఎన్నికల వేళ. మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా డిఏలు అవి కూడా పెంచుతూ వచ్చాయి.